మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం అంటారు సుందరకాండలో హనుమ. ఈ మనసు ఎలా చెప్పిందో, బుద్ధి ఎలా నిర్ణయం చేసిందో శరీరం అలా నడుస్తుంది. కాబట్టి ఈ బుద్ధి ఈ శరీరాన్ని ఎంత బాగా వాడుకుందో దాన్ని బట్టి మనిషి యొక్క సార్థక్యం ఆధారపడి ఉంటుంది. ఇది మంగళసూత్రం. ఈ సూత్రము గుండా ఈ కింద కష్టాలన్నీ పైకెడుతున్నాయి. ఈ సూత్రము గుండా ఆజ్ఞలన్నీ కిందకెడుతున్నాయి. ఈ సూత్రమును ఆధారం చేసుకుని ఇది చెప్పిన మంచి పనులకు ఈ శరీరము సహకరిస్తోంది. ఆచమనం చెయ్యి అంటే ఆచమనం చేస్తుంది. నమస్కారం చెయ్యి, రెండు చేతులు కలుపుతుంది. విష్ణు సహస్రం చదువుతుంది. గోశాలకెళ్ళు, వెడుతుంది. ఆవుకి ప్రదక్షిణం చెయ్యి, ప్రదక్షిణం చేస్తుంది. ఇవేం వద్దు, సినిమాకి వెడుతుంది. ప్రవచనానికి ప్రవచనానికి వెడుతుంది. ఇవేమీ వద్దు, పడుకుంటుంది. ఇదేం చెప్తే చేస్తుంది. ఇది మంచి మాటలు చెప్పాలి. ఇది చెప్పిన మంచి మాటలకి ఇది ఉపయోగపడాలి. ఇది ఏం చేసిందో దాని వలన కీర్తి వస్తుంది, దాని వలన తరిస్తాడు. ఇవి రెండు ఎలా కలిసి ఉన్నాయో ఈ సూత్రము ద్వారా ఇది చెప్పిన దానిని ఇవి వ్యతిరేకించలేదు, ఇవి చెప్పిన దానిని ఇది పట్టించుకోకుండా ఉండలేదు. ఇది నడిపిస్తోంది, ఈ క్రింది భాగం నడుస్తోంది. ఈ మధ్యలో మంగళసూత్రం ఉంది. ఈ సూత్రము చేత ఈ రెండు కలపబడి ఎలా తరిస్తున్నాయో, నేను నీ మెడలో కట్టిన మంగళసూత్రము వలన నేను బుద్ధిస్థానమై నడిపిస్తాను, నువ్వు నా వెనక నడిచి మనిద్దరం ఇలా కలిసి ఉందాం తప్ప ఎన్నడూ ఇవి ఎలా దెబ్బలాడుకోలేదో అలా మనం కూడా కలసిమెలసి జీవనం చేద్దాం. పరమ ప్రశాంతతకి కారణమవుతాం. ఈ దిక్కుమాలిన బుద్ధి నన్ను ఇలా నడిపించిందని ఎప్పుడు అందగా. కాళ్ళు బుద్ధి మీద తిరగబడవు, బుద్ధి కాళ్ళ మీద తిరగబడదు. ఎలా కలిసిమెలసి ఉన్నాయో మనం కూడా అలా కలిసిమెలసి ఉందాం. శాశ్వతత్వం ఎలా చేకూరుతుంది? నేను ఒక మాట అన్నాను, నువ్వు 100 ఏళ్ళు ఉండాలి అన్నాను. నేను ఉన్నాను అనడానికి ఇది కారణమవుతుంది అన్నాను. ఎలా కారణమవుతుంది అంటే కేవలము ఒక తాడుగా దానికి శక్తి కాదు, అది మంగళసూత్రము కనుక శక్తి. ఆ మంగళసూత్రం ఎందుకైంది? దాని యందు సర్వమంగళా దేవత ఉంది కాబట్టి ఆ శక్తిని అది నిరంతరం పొందుతూ ఉండాలి. ఎలా పొందుతుంది అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు రెండు ఎక్కడ ఉంటాయని మనిషి యొక్క శరీరంలో యోగశాస్త్రం చెప్పబడిందో అక్కడ దానికి సంబంధించినటువంటి ముడులు తగులుతూ ఉండాలి. ఆ మంగళసూత్రాన్ని కట్టినప్పుడు ఇక్కడ ముడులు వేస్తారు. ఇక్కడ ముడులు వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చక్రంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద ఆ ముడి తగులుతుంది. ఆ తగిలినప్పుడు ఆ సూత్రము నిరంతరము శక్తిని పొందుతూ ఉంటుంది. ఆ నమ్మకం ఎవరికుందో, ఆ విశ్వాసం ఎవరికున్నదో అది ప్రధానమై ఉంటుంది. దాని చేత సర్వమంగళాదేవత యొక్క అనుగ్రహ ప్రసార విశేషం జరిగి సువాసిన్యర్చన ప్రీత, ఆ పరదేవత యొక్క అనుగ్రహం చేత ఆమె ఎప్పుడూ మంగళసూత్రమును పొంది ఉంటుంది. ఆయన ఉండడానికి ఆమె సూత్రము కారణమైనది. దీనికి తగిన విశ్వాసము నీ యందు పాదుకొనుగాక. కంటికి కనపడనటువంటి ఒక గొప్ప దేవతాస్వరూపము శాంతికి కారణమవుతోంది. నేనుండడము నీకు శాంతి, నువ్వు ఉండడము నాకు శాంతి, మనిద్దరం ఉండడం మన పిల్లలకు శాంతి. మనమందరం కలిసి ఉండి అభ్యుదయంలోకి వెడితే మన సందులో ఉన్న వాళ్ళందరికీ శాంతి. ఉదాహరణ, వాళ్ళు అన్ని కుటుంబాలు ఇలా ఉంటే సమాజమునకు శాంతి. ఈ శాంతికి కారణం ఎక్కడుంటుంది అంటే నేను ఉండడం వల్ల నీకు, నువ్వు ఉండడం వల్ల నాకు దగ్గర మొదలు. ఆ శాంతి ప్రారంభం ఎక్కడున్నదో అది బాగున్నన్నాళ్లే మిగిలినవి బాగుంటాయి. అది రక్షించుకోవడం మంగళసూత్రం కనుక ఈ సూత్రాన్ని పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వమునకు తగిలేటట్టుగా నీ కంఠమునకు వెనక భాగమునందు ముడులు వేసి కడుతున్నాను. అందుకు కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఇందుకు కడుతున్నాను అంటాడు. ఇందులో గొప్ప విశేషం ఏమిటంటే దానికి తాళిబొట్టు అని పేరు. తాళ అంటే తాటాకు. లలితా సహస్రనామ స్తోత్రానికి మహానుభావుడు భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు.
ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు సౌభాగ్య వస్తువులు అని 8 వస్తువులు నిర్ణయం చేశారు. ఆ 8 వస్తువులు కొన్ని ఉంటాయి. ఆవు పాలు తోడి పెట్టినప్పుడు మార్పు చెందిన ఏ రూపమైనా సరే, పెరుగు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, అటువంటివి, ధనియాలు, అలాగే తాటాకు ముక్క, ఎర్రటి పువ్వులు, ఉప్పు, ఇవన్నీ కూడా 8 వస్తువులు. ఆ 8 వస్తువుల్ని సౌభాగ్య వస్తువులు అంటూ ఉంటారు. ఆ సౌభాగ్య వస్తువులలో ఒకటి ఏది అంటే తాళి, తాటాకు. తాటంక యుగళీభూత తపనోడుపమండల. నిజానికి తాటంక అన్న మాటకు అర్థం ఏమిటంటే లేత తాటాకు కోసి దాన్ని గుండ్రంగా కత్తిరించి చిన్న కన్నం పెడతారు. సువాసిని ఈ చెవి కమ్మలు పెట్టుకుని, కమ్మ అన్న మాట అందుకే వచ్చింది, చెవి కమ్మలు అన్న మాట అక్కడి నుంచి వచ్చింది, అందుకే తాటి కమ్మ అంటారు. అది తీసి చెవి మీద పెట్టుకుని ఆభరణం కింద పెట్టుకుంటారు. పూర్వం ఆ లక్షణం ఉండేది, ఎందుకంటే అది సౌభాగ్యస్థానాన్ని కాపాడుతుంది అని. అలాగే తాటాకు చిన్న ముక్క కత్తిరించి మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు పూర్వకాలంలో ఏముండేది అంటే పసుపు తాడు అక్కడ పెట్టి ఈ తాటాకు ముక్కని కట్టేవారు. కట్టి పూజ చేసి స్త్రీ మెడలో అలంకారం చేసేవారు. తాళ సంబంధము అమ్మవారి సంబంధం కాబట్టి తాళి అన్న మాట రావడానికి కారణం తాటాకు ముక్క తప్పకుండా అందులో కలిపి కడతారు కనుక తాళిబొట్టు అన్న పేరు వచ్చింది. ఎందుకని అంటే అది సౌభాగ్య వస్తువులలో అమ్మవారి యొక్క స్వరూపమై ఉండడం దానికి ప్రధానమైనటువంటి హేతు. అటువంటి మంగళసూత్రం ఏదున్నదో ఆ మంగళసూత్రం పురుషుని యొక్క గండములను దాటిస్తుంది అని, దానికి ఆ శక్తి ఉంటుంది. ఎవరు అలా నమ్మి వేరు ఆరాధన ఉండదు. దానికి ఉన్న నియమం ఏమిటంటే ఏ కారణము చేత అది తీయకుండా ఉండుటయే. దాని మీద ఉన్నవారు ఆ గౌరవాన్ని పాటిస్తారంతే. యజ్ఞోపవీతాన్ని పురుషుడు ఎలా తీయడో సువాసిని ఏ కారణానికి మంగళసూత్రాన్ని తీయరు. సంవత్సరంలో దానికి ప్రత్యేకంగా ఒక తిథిని నిర్ణయం చేశారు. ఆ తిథి నాడు మాత్రం ఏం చేస్తారంటే ఎవ్వరూ చూడకుండా మంగళసూత్రానికి ఎక్కడైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నదా అన్నది చూసుకోవడానికి ఒక పసుపు తాడు మెడలో వేయించుకుని ఈ సూత్రాన్ని తీసి ఓసారి చూసుకుంటారు. ఎక్కడైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నదా చూసుకుని ఆ తిథి నాడు దానికి ఏమైనా మరమ్మత్తు చేయించవలసి ఉంటే ఇస్తారు. ఒకప్పుడు అంత నమ్మకంతో ఉండేవారు ప్రజలు. నమ్మకమే భగవంతుడు. అన్నీ మూఢ విశ్వాసాలు అనడానికి అవకాశం ఉండదు. నమ్మకమే ఈశ్వరుడు అంతే. కాబట్టి చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, నమ్ముకుంటే అమ్మ.